ప్రతి ఒక్కరికి ఇందాక సార్ చెప్పినట్టు పోలీస్ వాళ్ళు హెచ్చరిక అన్నది పోలీస్ వాళ్ళే కాదండి. మన చిన్నతనం నుంచి పెద్దలు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దాని కనుక మనం పాటిస్తే డెఫినెట్గా ఒక మంచి మార్గంలో వెళ్తూ ఉంటాం. అలాగే బాధ్యతని వహించి పోలీస్ వాళ్ళు మనకి మంచి చెప్తూ ఉంటారు. అది మనం సందర్భాలు బట్టి, అవసరాలు బట్టి, ఆలోచన బట్టి, పద్ధతులు బట్టి, లేకపోతే ఆ వాతావరణం బట్టి ఒక్కొక్కసారి ఒక చిన్న క్లాష్ వస్తూ ఉంటుంది మనుషుల మధ్య. అది గనక మనం పర్సనల్గా తీసుకోకుండా మంచికే అని ఆలోచించి మనం చేస్తే నాకు తెలిసి ఈ సమాజం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే పరిస్థితులు ఒక్కొక్క మనిషిని మార్చేస్తుంటుంది, అవసరాలు మార్చేస్తూ ఉంటాయి, ఆలోచన మార్చేస్తూ ఉంటుంది. పోలీసు వారు ఎప్పుడూ మంచే చేద్దాం అనుకుంటారు. ఇందాక సార్ మాట్లాడినట్టు ది ఆర్మీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు డూ గుడ్. దే విల్ నెవర్ ఎవర్ డిస్ట్రాయ్ ఎనీవన్. బట్ వాళ్ళు చెప్పే సూచన ఒక్కటి మనం కనుక ఆ టైంలో పాటిస్తే అది వాళ్ళకి మంచిది, మనకి మంచిది, ఈ ప్రపంచానికే చాలా మంచిది. అలాంటి టాపిక్ తీసుకుని వచ్చారు బాబ్జీ గారు. దీంట్లో అన్ని కోణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ నవరసాలు ఉంటాయి, పాళ్ళు మాత్రమే మారుతూ ఉంటుంది. జాలి, దయ, క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్గా పాటిస్తే మాత్రం ఐఎమ్ షూర్ ఇందాక చెప్పినట్టు విల్ ఆల్ బీ వెరీ 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 హ్యాపీ. ఎవరు మరీ ఎవరికి చెప్పక్కర్లేదు, అందరూ పర్ఫెక్ట్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. నేను నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవాళ నా ట్రైలర్ నేను యాక్ట్ చేసిన వాడిని ఈ ట్రైలర్లో చూస్తూ ఉంటే నాకే అనుమానం వచ్చింది, నేను మంచివాడినా చెడ్డవాడినా ఈ సినిమాలో నేనేసే. ఎందుకంటే రకరకాల పోస్చరు, రకరకాల ఎక్స్ప్రెషన్స్, లిరికల్ దీంట్లో ఒక వేరే దీంట్లో వేశారన్నమాట. సో ఆడియన్స్కి మీరు టోటల్గా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ పిక్చరైజ్ చేశారు. ఇట్ ఈస్ రియలీ వెరీ వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదం, ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. సినిమా అన్నది మాకు అన్నం పెట్టే వృత్తి. డెఫినెట్గా మీ అందరం ఏంటంటే ప్రతి సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం, ఆదరణ పొందాలి అని అనుకుంటాం. ఈ సభాముఖంగా వీళ్ళందరి తరఫున వయసులో డెఫినెట్లీ కాస్త పెద్దవాడిని అని అనుకుంటాను. మీ అందరి ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ మంచి మంచి పేరు రావాలని. నాకు ఒకటి అర్థం కాలేదు, అజయ్ ఘోష్ గారేమో చాలా తత్వంగా మాట్లాడారు, సాంగ్లో మాత్రం రొమాన్స్ చేస్తూ ఉన్నారు. ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆయన ఉన్నారా లేదో తెలియదు అని అడుగుదాం అనుకున్నాను పర్సనల్గా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.